హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ విలేజ్ అత్తకోడళ్ళు. ఈరోజు మా గోదావరోళ్ళ స్టైల్‌లో గోంగూర పచ్చడిలు రెసిపీ ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నామండి. ఇదైతే మా అత్తయ్య గారి రెసిపీ. మా అత్తయ్య గారు చేశారనమాట. సో, అత్తయ్య గారు మేము కూడా వీడియో తీసుకుంటామంటే, సరే తీసుకోండి అని సరదాగా వీడియో తీస్తూ మీకు పోస్ట్ చేస్తున్నాము. సో, మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ రెసిపీ ఎలా ఉందో. మాకైతే పెద్ద రైలు దొరకలేదండి. ఇవైతే గోదావరి రైలు చాలా బావుంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిదండి. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా కుక్కర్‌లో గోంగూరని బాగా కడిగి పెట్టుకొని, 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక 5, 6 వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, అప్పుడు కుక్కర్ అనేది మూత పెట్టుకోవాలి. కుక్కర్ ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. 4 విజిల్స్ వేసిన తర్వాత మనకి గోంగూర ఉడికిందో లేదో తెలిసిపోతుంది. 4 విజిల్స్ అయితే గోంగూర బాగా ఉడుకుతుందండి. 4 విజిల్స్ అయిన తర్వాత ఒకసారి చూసుకొని ప్రెషర్ వెళ్ళిన తర్వాత చూసుకుంటే మన గోంగూర అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో మనం రొయ్యలు అనేది ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేయనివ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇవి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం మళ్ళా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవుతే టేస్ట్ తాలింపు చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రను కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో మనం గోంగూరని ఉడకబెట్టుకున్నాం కదా, అదైతే పప్పుగుత్తి సాయంతో బాగా మెదుపుకొని ఇప్పుడు ఆ గోంగూరను మనం తాలింపు వేసుకోవాలి. చూసారు కదా అండి, గోంగూర పచ్చిరొయ్యల కర్రీ తయారైపోయింది. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.